శ్రీకృష్ణుడు తన గొప్ప భక్తుడైన అర్జునుడిని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ఈ యుద్ధరంగంలో నేను వీళ్ళందరినీ చంపాలా, 20 లక్షల సంవత్సరాలుగా ఈ భగవద్గీత అనేది ఉంది. మన విజయానికి వాడుకోవచ్చు అన్న సైన్సే ఈ భగవద్గీత. ఈ 5000 సంవత్సరాల క్రితము ఈ భగవద్గీత ఏ సందర్భంగా ఆ భగవంతుడు మనకి అర్జునుడి ద్వారా ఇచ్చాడు, అది మనం అర్థం చేయాలి. శ్రీకృష్ణుడు తన గొప్ప భక్తుడైన అర్జునుడిని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, అర్జునుడి ద్వారా మానవాళికి ఈ మెసేజ్ ఇవ్వడం కోసం. ఇదేదో అర్జునుడి సమస్య కాదు. ఆయన ద్వారా కొత్తగా ఎవరైనా పెళ్ళయి ఇంట్లోకి వెళ్తేనంట, కొత్తగా వచ్చిన కోడలికి ఏ రకంగా నేర్పిస్తుంది అత్త అంటే, తన కూతుర్ని మందలిస్తుందంట. అత్త వచ్చి తన కూతుర్ని మందలించి కోడలకు నేర్పిస్తాం అన్నమాట. వెరీ గుడ్. ఎందుకంటే కూతురు అర్థం చేసుకుంటుంది, కూతురు తనకి సొంత ఇది కాబట్టి అర్థం చేసుకుంటుంది. అలాగే తన సొంతవాడు అర్జునుడు ఆయనకి చెప్తూ కృష్ణుడు మొత్తం మానవాళికి నేర్పిస్తున్నాడు అన్నమాట. మరి ఏంటి అక్కడ సందర్భము? అర్జునుడిలో వచ్చిన ఆ వీక్నెస్ మాట. కర్తవ్య ఉన్ముఖుడైన అర్జునుడిలో సడన్గా ఆ వీక్నెస్ వస్తుంది. ఏమిటి? తన సొంత వాళ్ళనే చూస్తాడు. ఈ యుద్ధరంగంలో నేను వీళ్ళందరినీ చంపాలా అని ఆ వచ్చిన ఎమోషన్స్ ఉన్నాయే, వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఆ ఎమోషనల్ ప్రెషర్తో ఏమవుతుందంటే, అర్జునుడు అంత గొప్పవాడు, యోధుడు, నెంబర్ 1 మిలిటరీ కమాండరు, అంత పెద్ద మనం అంటే మన లాంగ్వేజ్లో మగవాడు కూర్చుని ఏడుస్తుంటాడు. గాంధీవం సంస్కృతే హస్తాత్ వక్షైవ పరిదహ్యతే వేపదుశ్చ శరీరమే రోమహర్షస్య జాయతే అంటాడు. సో అంటే మీరు చూసుకోండి ఎంత ప్రెషర్లో ఉన్నాడు అర్జునుడు. అంత గొప్ప హీరో కూడా. అంటే అప్పుడప్పుడు మన జీవితంలో ఏమనిపిస్తుందంటే, మనకు ఆ ఛాలెంజ్ నా వల్ల అవుతుందా దాటడము, ఎంత కష్టాన్ని నేను దాటగలనా అనేసి మనకి కాస్త భయంగా అనిపిస్తుంది అన్నమాట. అట్లాంటి భయానకమైన సిచ్యువేషన్లో ఉన్నాడు అర్జునుడు. ఆ తర్వాత నెక్స్ట్ 30 మినిట్స్ 45 మినిట్స్ కృష్ణుడు ఈ భగవద్గీతను చెప్పాడు. చెప్పగానే అర్జునుడు వెంటనే నించుని తన గాంధీవాన్ని తీసుకుని యుద్ధ ఉన్ముఖుడు అవుతాడు. అంతేకాదు తన బెస్ట్ కెపాసిటీతో ఫైటింగ్ చేసి విజయాన్ని సాధిస్తాడు. మరి 30-40 నిమిషాల్లో చెప్పింది ఏమిటి? ఆ భగవద్గీతలో ఏంటి ఆ చెప్పడం? సరే చూద్దాం అది. కానీ భగవద్గీత ఇప్పుడు రిలవెంటా? చూడు, మరి 5000 సంవత్సరాల క్రితము ఆ యాంగ్జైటీ, ఆ స్ట్రెస్సు, ఆ ప్రెషరు, ఆ ఎమోషన్సు అనేవి ఒక అర్జునుడిలో గమనించాం. మరి ఈ కాలంలో ఆ స్ట్రెస్సు, ఆ యాంగ్జైటీ, ఆ ప్రెషర్ అనేది ఎంతమందిలో గమనిస్తున్నాం? అందరూ దీంతో సతమతం అవుతున్నారు. ఎక్స్టర్నల్గా అందరూ మనం బాగానే ఉన్నాం, కానీ లోన ఉండే ఈ ఫోర్సెస్ని మనం ఏ రకంగా రెగ్యులేట్ చేసి మన విజయానికి వాడుకోవచ్చు అన్న సైన్సే ఈ భగవద్గీత. బయట ఉండే శక్తులను, బయట ఉండే ఫోర్సెస్ను ఎలా వినియోగించుకోవచ్చు అని మనం అర్థం చేసుకున్నాం. అందుకనే చూడండి, ఈ కెమెరాలు ఉన్నాయి, ఈ టెక్నాలజీస్ అన్నీ ఏంటవి? మనం బయట గమనిస్తున్న కొన్ని శక్తులను మనం చక్కగా ఒక రకంగా చెప్పాలంటే లొంగ తీసుకోగలిగాం. కానీ అది మానవ కళ్యాణం కోసం చేశారు వాళ్ళు. కానీ మన లోపల కూడా ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. క్రోధమని, అసూయలని, కామమని ఎన్నో రకాల శక్తులు ఉన్నాయే. మరి వీటిని మనం గనుక ఒక దారి ఇవ్వగలిగితే మన విజయానికి, మన జీవిత లక్ష్యాన్ని చేరడానికి అవి ఉపయోగపడతాయి అని చెప్పిన ఒకే ఒక గ్రంథం ఏంటంటే భగవద్గీత. దాని రిలవెన్స్ ఇప్పటికీ ఉంటుందండి. అప్పుడు ఒక్క అర్జునుడికి ఉపయోగపడితే ఇప్పుడు కోట్లాది మంది అర్జునులకి, కోట్లాది మంది ప్రజలకి అది ఉపయోగపడుతుంది. పిల్లలకి ఈ భగవద్గీతను ఎప్పటి నుండి నేర్పించాలయ్యా అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుండి. కానీ ప్రహ్లాదుడికి ఇంకొక విశేషం ఉంది. ఏమిటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే భాగవత ధర్మాన్ని నేర్చుకున్నాడు. నారద ముని వారు చెప్తుంటే ఆయన కూడా వింటున్నాడు. అంటే ఇది మన సంప్రదాయంలో చూడండి ఎంత చక్కగా ఉందో. గర్భవతులు జస్ట్ వాళ్ళు భగవద్గీతను వింటూ ఉంటే చాలు, లోన బిడ్డకు కూడా మంచి జరుగుతుంది అన్నమాట. వాడు బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ కొంత ట్రైనింగ్ అయిపోయి ఉంటుంది.
ఫస్ట్ స్టాండర్డ్ నుండి కనుక ఇవి నేర్పిస్తే కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాడికి ఏ సంగత్యాన్ని తీసుకోవచ్చు, ఏ సంగత్యాన్ని తీసుకోకూడదు అన్న వివేకం డెవలప్ అవుతుంది. వాడు ఎక్కడైనా ఉండనివ్వండి, హైదరాబాద్లో ఉండనివ్వండి, అమెరికాలో ఉండనివ్వండి, కెన్యాలో ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, కానీ వాడికి ఆ వివేకం అనేది ఉందన్నమాట. తన దగ్గరలో ఉండే పరిస్థితులన్నింటినీ గమనించుకొని ఏ రకంగా నేను మంచి స్టెప్స్ తీసుకోవాలనేసి వాడికి ఆ వివేకం అనేది వస్తుందన్నమాట. ఇది భగవద్గీత. అంతేకాదు వాడికి సదాచారాలు వస్తాయి. తల్లిదండ్రులను గౌరవించాలి, చూసుకోవాలి అనేసి, సమాజానికి నేను కంట్రిబ్యూట్ చేయాలి అనేసి, వేరే వాళ్ళకు కూడా నేను కొంత హెల్ప్ చేయాలి అనేసి, ఇట్లాంటి భావనలండి మామూలుగా రావు. అందరిలో ఉండే భావన ఏమిటి? పరాయి వాళ్ళని ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ చేసి దోచుకోవాలని చూస్తుంటారు తప్పితే వాడికి మంచి చేసి ఒక మంచి వాక్యం చెప్పే వాడికి అట్లాంటి ఆలోచనలే రావన్నమాట. సో ఇట్లాంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్ ఏమంటుందంటే భగవద్గీత మహాత్మా ఉంటుందన్నమాట. సో అంటే మహాత్మా అంటే ఏదో స్టాంప్ వేయడం కాదు. ఈ భగవద్గీతను నిజంగా జీర్ణించుకొని ఈ రకంగా సమాజానికి, దేవుడికి సేవలు అందించేవాడే ఆ మహాత్మా అట. కానీ భగవద్గీతలో అదేంటంటే అన్ని సమయాలకు వర్తించే విధంగా ఉండే శాస్త్రం మాట ఇది. ఏదో ఒక కొన్ని సమయాలకు, కొన్ని పరిస్థితులకు సంబంధించింది కాదన్నమాట, అన్ని సమయాలకు. అందుకని దీన్ని సనాతనము అంటారు. సనాతనము అంటే శాశ్వతంగా. ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం అది జరిగింది, ఇప్పుడు అదే అన్వయించుకోగలమా అని అడిగాం కదా మనం ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్, మనం అర్థం చేసుకున్నాం. ఎందుకనేసి అంటే 5000 సంవత్సరాలే కాదు, ఇంకొక 5000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అత్యంత పురాతనం, అధునాతనం అన్నమాట. అందులో ఉండేవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. యాక్చువల్గా భగవద్గీతను ఎవరైనా క్షుణ్ణంగా చదివితే అర్థమయ్యేది ఏంటంటే కృష్ణుడు ఏమంటాడు అంటే, ఈ శాస్త్రాన్ని నేను మొట్టమొదటిసారిగా సన్ గాడ్స్, సూర్యదేవుడికి ఇచ్చాను అంటాడు. వైవస్వత ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, నేను ఫస్ట్ చెప్పాను ఆ సూర్యదేవుడికి అంటాడు. సూర్యుడి యొక్క కొడుకు ఇక్ష్వాకు నుండి మనకి మానవాళికి వచ్చిందన్నమాట. అది ఎస్టిమేట్ ఏంటంటే 2 మిలియన్ ఇయర్స్. 2 మిలియన్ అంటే 20 లక్షల సంవత్సరాలు అన్నమాట. ఈ మానవ సమాజంలో 20 లక్షల సంవత్సరాలుగా ఈ భగవద్గీత అనేది ఉంది. మానవ సమాజానికి పైకి వెళ్తే అంటే దేవతా సమాజం, సూర్యదేవుడి సమాజం అంటే ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు అని చూడండి. ఇది ఏదో ఒక 1000 సంవత్సరాల క్రితము, 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం వచ్చింది కాదు. ఇది 5000 సంవత్సరాల క్రితము మళ్ళీ నేను చెప్తున్నాను అన్నాడు కృష్ణుడు. కానీ అది ఎప్పటి నుండో వస్తుంది. అది 20 లక్షల సంవత్సరాల క్రితంగా ఈ మానవ సమాజంలో ఉన్న శాస్త్రం ఇది. అంటే సమయం మారే కొద్దీ ఇది రిలవెంట్ కాకుండా పోదు, అన్ని వేళలా ఉంటుంది. ఈ భగవద్గీతలో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుడు ఎవరు అని చెప్పడము, 2 మనం ఎవరు అని చెప్పుకోవడం, నేను ఈ శరీరాన్నా కాదా, శరీరానికి అతీతంగా ఉండే ఆత్మస్వరూపుణ్ణి అని అర్థం చేసుకునే శాస్త్రం ఈ భగవద్గీత ఒక్కటే. తర్వాత నాకు భగవంతుడికున్న అనుబంధం ఏమిటి, మూడవది కర్మ, మనం చేసే కర్మలు ఏ రకంగా ఉండాలి, దానికి వచ్చే ఫలితాలు ఏమిటి, ఈ ఫలితాలు బ్యాడ్ రిజల్ట్స్ రాకుండా ఉండాలంటే నేను ఏ రకమైన కర్మలు చేయాలి. 4 కాలం ఏంటి, వాట్ ఈస్ దిస్ టైం, ఈ కాలం ఏంటి ఇంత పవర్ఫుల్గా ఉంది, కాలం అన్నీ మార్చేస్తుంది కదండి, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా. 5వది ఏంటంటే ప్రకృతి, మనం ప్రకృతి అంటాం కదా, ప్రకృతి నియమాలు అనేసి అనుకుంటుంటాం కదా. మరి ఈ నియమాలను పెట్టింది ఎవరు, ఈ ప్రకృతి వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే ప్రకృతి అనేది యాక్సిడెంటల్గా ఏదో బై ఛాన్స్ నడుస్తూ ఉందా, ఇవన్నీ అర్థం చేసుకునే గ్రంథమే ఈ భగవద్గీత.